ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరస్వతి పేరు మీద ఆస్తి రాయికిపోయి ఉంటే ఈరోజు నాకు ఈ కర్మ పట్టుండేది కాదు. సొసైటీలో ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అని పేరున్నా ఏం లాభం? వైఫ్ చేతిలో లాక్ అయిపోయాను. ఒక పక్క వీణ ఇంటి కోడలైపోయింది, ఇంకొక పక్క ఆస్తి చేతికి అందలేదు. వాట్ ఈస్ దిస్ డామెట్? సరస్వతి ఏమండి? పార్వతి, ఏమైందండి? రా పార్వతి, భోజనాలు రెడీనా? అక్క పేరు అంత గట్టిగా పిలిచారేంటి? అదే పార్వతి, సరస్వతిని ఇక్కడే ఉండమని ఎంత బతిమిలాడినా ఉండకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది కదా. అసహనంతో తన పేరు తలుచుకున్నానంతే. మీరేం బాధపడకండి. అక్క తొందరలోనే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇంతమంది కోరుకుంటున్నాను కాబట్టి ఆ దేవుడు కూడా అక్క మనసుని తప్పకుండా మారుస్తాడు. అరే, కొడుకు పెళ్లి జరిగింది, దగ్గరుండి 4 రోజులు ఇక్కడే ఉండి అన్ని పనులు చూసుకోవాలి కదా పార్వతి. అలా వెళ్ళిపోతే నేనెంత హర్ట్ అయినా తెలుసా? రిషికిచ్చిన మాట కోసం పెళ్లికొచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే అక్క మాటకి కూడా మనం విలువ ఇవ్వాల్సిందే కదండి. తన ఇంటికొచ్చే సమయం వరకు గుమ్మం వైపు చూడటం తప్ప ఏమీ చేయలేము. తన ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే ఎలా కుదురుతుంది పార్వతి? నేను ఒప్పుకోను. ఏంటండి అలా మొండిగా అంటున్నారేంటి? అంటే ఇంట్లో పిల్లలందరూ తను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు కదా, తను పట్టించుకోవట్లేదని చిన్న కోపంలో అలా అన్నానులే. అవును, రిషి వీణలు ఫ్రెండ్లీగా కలిసిపోయారు కదా, లేకపోతే వీణ మనసులో ఇంకా పాత విషయాలు ఏమైనా ఉన్నాయా? అలా అన్నారేంటండి? వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు కలిసిపోవాలి. అలా జరగాలంటే వాళ్ళిద్దరికి కూడా శోభనం కార్యక్రమం కాస్త జరిపిస్తే మంచిదే. శోభనం? పార్వతి, ఇప్పుడు ఈ శోభనం అనే కార్యక్రమం అంత అవసరమా చెప్పు? అదంత ముఖ్యం కాదేమో అనిపిస్తుంది. అవసరమేనండి. వీణ రిషిల మధ్య ఉన్న అగాధం పోవాలన్నా, వీణ మనసుకైన గాయం మానిపోవాలన్నా, రిషి వీణల మధ్య ప్రేమ చిగురించాలన్నా వాళ్ళిద్దరిని ఒకటి చేసి శోభనం జరిపించాలి కదా. భర్తగా భార్యకి మెడలో 3 ముళ్ళు వేస్తే సరిపోదండి. వాళ్ల మనసులు కూడా ముడిపడాలి. అప్పుడే దాంపత్యానికి అర్థం పరమార్థం ఉంటుంది. పెళ్ళి ఎలాగో ఆపలేకపోయాను, రిషిది కూడా ఎలాగో యాక్టింగ్ కాబట్టి వీణ మాయలో పడే ఛాన్సే లేదు. ఓకే చెప్తే పార్వతి చెప్పే సోదన తప్పుతుంది. వాళ్ళ సంతోషమే మనకి కావాలి కదా, అలాగే చెయ్యి. నా మాట నొప్పుకున్నందుకు సంతోషం అండి. అలాగే పెళ్ళై ఇన్నాళ్ళైనా వేదశ్రీలకి ఆ వేడుక జరగలేదు కాబట్టి ఇదే రోజు 2 జంటలకి సింపుల్గా ఏర్పాటు చేస్తాను. ఏమంటారు? కాదనేదే ఉంది కానీ పార్వతి. సరే, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను. పిచ్చి పార్వతి, రిషి వీణతో చేసేది కాపురం కాదే, అవసరం తీర్చుకోవడం కోసం. వాడు నా కొడుకు, మనుషుల్ని ఎలా వాడాలో వాడికి బాగా తెలుసు. వాడు కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఏదో విధంగా ఆ వీణ తీగలు తెంచి పడేస్తాడు. వద్దత్తయ్యా, ఏమీ అనుకోవద్దు. అలా అంటే ఎలా వీణ? పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఆడమగలకి జరగాల్సిన కార్యక్రమం ఇది. వద్దంటే ఎలా? పెళ్ళైతే అయ్యింది కదా అత్తయ్యా, అది చాలు. అప్పుడే ఇవన్నీ ఎందుకు? తర్వాత టైం వచ్చినప్పుడు రిషి నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలీదు. కాబట్టి నాకు రిషికి మధ్యన ఒక క్లారిటీ వచ్చాక శోభనం జరిగితే బాగుంటుంది అత్తయ్యా. ఇప్పుడు వద్దత్తయ్యా, ప్లీజ్ అర్థం చేసుకోండి. చూడు వీణ, అర్థం అన్న మాటకి అంతరార్థం ఏంటో తెలుసా? భర్త మనసులో ఏముందో భార్య తెలుసుకోవడం,
భార్య మనసులో ఏముందో భర్త తెలుసుకోవడం. పాలించేవాడు భర్త అయితే లాలించేదే భార్య, ఆదరించేవాడు భర్త అయితే ఆచరించేదే భార్య, పేరు తెచ్చేవాడు భర్త అయితే ఆ పేరును నిలబెట్టేదే భార్య, ప్రేమించేవాడు భర్త అయితే ఆ ప్రేమకు స్పందించేదే భార్య. నేను చెప్పిన మాటల్లో లాగా భార్యాభర్తలుండాలంటే మీ మధ్యన సఖ్యత అవసరం. అది కుదరాలంటే మీ మధ్యన దూరం దూరం అవ్వాలి. అప్పుడే మీ బంధానికి విలువ ఉంటుంది. అత్తయ్యకి ఎలా చెప్పినా వినేలా లేదు. ఆ రిషిగడ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఆ ఇడియట్ దగ్గరికి వెళ్ళాలంటేనే అసహ్యం వస్తుంది. ఇప్పుడు ఎలా? మీ సంతోషం కోసం చేస్తున్న వేడుకని వద్దనుకు వీణా. రిషి మీద నీకున్న కోపం పోవడానికి, నీ మీద రిషికుండే ద్వేషం పోవడానికి ఇదొక్కటే మార్గం. కాదనుకో. వాడిని నాశనం చేయాలని వచ్చిన నేను వాడి ముందు నవ్వుతూ నిలబడలేను. వాడికి పుట్టుగత లేకుండా చేయాలని చూస్తున్న నేను వాడి కోసం పూల జళ్ళు పెట్టుకోలేనని చెప్పినా అత్తయ్య అర్థం చేసుకోదు. సరే, వాడు ఎలాగో నన్ను దూరం పెడతాడు. అలాంటప్పుడు అత్తయ్య మాట కాదన్నాను దేనికి? ఓకే, చెప్పేస్తాను. సరే అత్తయ్య, మీ ఇష్టం. అమ్మయ్యా, ఒప్పుకున్నావు. ఇది చాలు. వెళ్ళి వేద వాళ్ళని కూడా రెడీ అవ్వమని చెప్పొస్తాను. వాళ్ళకు కూడా ఈ రోజే ఆ కార్యం జరిపించాలి. పెద్ద తలనొప్పి వచ్చి పడిందే. ఎప్పుడో జరగాల్సిన వేడుక ఈరోజు జరిపిద్దాం అనుకుంటున్నాం. మీకేం అభ్యంతరం లేదు కదా వేదా? మీరెలా అంటే అలాగే అత్తయ్య. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను. నువ్వు తొందరగా చీర మార్చుకొని తయారవ్వు. అక్కడ వీణా వాళ్ళ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేయాలి. చేసేసి వస్తాను. సరే అత్తయ్య. శోభనం కూడా జరిగిపోతుంది. ఇక రిషిని నమ్మించి మోసం చేయొచ్చని మురిసిపోతున్నావు కదా వీణా. కానీ ఏం జరిగినా సరే నీ నుంచి ఇంటికి ఏ ప్రమాదం రాకుండా చూస్తాను. మన ఛాలెంజ్లో నేనే విన్ అవుతాను. పేరుకే శోభనం వేదా, కానీ ఎప్పుడు ఎలా నా పగ తీరుతుందో చెప్పలేను. దాన్ని నువ్వు ఆపలేవు. సో ఛాలెంజ్లో నేనే గెలుస్తాను. చూస్తూ ఉండు. వీణా, వేద, తీసుకోండి. మీ గదుల్లోకి వెళ్ళండి. అలాగే అత్తయ్య. అంతకంటే ముందు నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నన్ను కూడా అత్తయ్య. పాలు నీళ్ళల్లా మీరు మీ భర్తలతో కలిసిపోయి సంతోషంగా ఉండండి. మూడు రాత్రులు మీ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలే రోజులు కాబట్టి ఆనందంగా గడపండి. ఇక వెళ్ళండి. అమ్మో అమ్మో, ఆ పార్వతి ఇద్దరు కోడళ్ళకే శోభను ఏర్పాటు చేసింది. నా మొహం మండ. ఆ వీణ బతుక్కి శోభను ఒకటే తక్కువ. శోభను అవసరమా దానికి? దాని మొహం మండ. దానికి ఇది కాళరాత్రి కావాలి దేవుడా. వద్దు బావా. బావా వద్దు, వద్దని చెప్పానా?
ఒట్టు. మనిషి ఇక్కడ, మనసు అక్కడ, మాట అక్కడ, మౌనం ఇక్కడ, ఆశ అక్కడ, నిరాశ ఇక్కడ, శ్వాస అక్కడ, చచ్చిన శవం ఇక్కడ. కళ్ళెదురుగానే వీణకు పెళ్లి జరిగింది. నా ముందే వీణ మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి. నేను చూస్తూ ఉండగానే వీణ 7 అడుగులు వేసింది. అయినా ఇప్పటికీ వీణ ఇంకా నాదే అనుకోవటం తప్పు. తన జ్ఞాపకాలు కూడా నాతో ఉండకూడదు. నిన్నే చూసాకే తెలిసెను నేడే కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా. వేదా, ఏంజెల్లా ఉన్నావు. యూ లుక్ లైక్ సో బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్. అంటే డైలీ ఇలా ఉండట్లేనా? ఫస్ట్ నైట్ రోజు కాబట్టి ఇలా కనిపిస్తున్నానా? హర్ట్ అవ్వకు డార్లింగ్, రోజు ఇలాగే కనిపిస్తున్నావులే. కాకపోతే డైలీ ఇలాగే కాంప్లిమెంట్ ఇస్తుంటే నీకు బోర్ కొడుతుందని చెప్పను, అంతే. హో రియలీ? ప్రామిస్.
ఈ రిషిగాడి ముందు నటించలేక చేస్తుంటే ఇప్పుడు ఈ శోభనం ఒకటి. వీడి టార్చర్ని ఎలా భరించాలో ఏంటో. ఒళ్ళంతా కంపరంగా ఉంది. వీడి ఇంట్లోనే ఉన్నాడా లేక తాగి ఎక్కడైనా పడిపోయాడా? దరిద్రుడు. అయ్యయ్యో, ఫస్ట్ నైట్ పాలన్నీ వేస్ట్ అయ్యాయే. ఇప్పుడు పాలు ఎలా తాగుతాం వీణా? పాలు లేకుండా ఫస్ట్ నైట్ అంటే అస్సలు బాగోదు కదా. మనకి ఫస్ట్ నైట్ కూడా ఉంటుందా రిషి? వై నాట్ వీణా? సి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనదంతా ఫ్రెష్ జర్నీ. ఈ జర్నీలో నో కోపాల్, నో తాపాల్. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. అది జరిగే పని అనుకుంటున్నావా రిషి? నేను నీకు తాళి కట్టిన భర్తను వీణా, ఎందుకు జరగదు? మనం ఒకరికొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలని, కలిసిపోవాలనే కదా ఈ ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను. సో మనం ఫస్ట్ నైట్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఓవర్ యాక్షన్ చేయకు. నా ఒంటి మీద చెయ్యి పడిందంటే చెయ్యి విరిచేస్తా. బయట చూసే వాళ్ళ కోసమే మనం భార్యాభర్తలం, అంతేకాని గది లోపల కాదు. నీ లిమిట్స్ క్రాస్ చేసి ఎక్స్ట్రా చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. వీణా, 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 చెప్పు. ఏంటి అప్పుడే రొమాన్స్ స్టార్ట్ అయినట్టు ఇమాజిన్ చేసుకున్నావా? ఇద్దరం కలిసి రియల్ రొమాన్స్ స్టార్ట్ చేద్దాం. హే వీణా, బీ ఫ్రీ. గత జ్ఞాపకాలు అరెస్ట్ చేయని చెప్పాను కదా. నేను కూడా చేంజ్ అయ్యాను వీణా. మా అమ్మ చెప్పింది గుర్తుందా? నా గురించి నీ ఫీడ్బ్యాక్ బ్యాడ్గా ఉంటే నాకు పనిష్మెంట్ ఉంటుందని. సో నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే నా టార్గెట్. కమాన్. మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే.
వీణా నేను నా జీవితాన్ని పణంగా పెట్టి నా తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంట్లో అడుగుపెట్టాను. అంతేగాని ఆ రిషిగాడితో రొమాన్స్ చేయడానికి కాదు. మల్లెపూల వాసనకి మత్తెక్కుతుందంటారు. కానీ ఇప్పుడు నిజంగానే రిషికి ఈ మల్లెపూల వాసన పీల్చగానే మత్తెక్కుతుంది. దాంతో నన్ను అనుభవించాలన్న కోరిక కూడా నిద్రపోతుంది. రే రిషి, నువ్వు బయటికి మాత్రమే భర్తవి, కానీ బెడ్ మీద కాదు. నీ పక్కలో ఉండేది నీ చావని తొందరలోనే నువ్వు తెలుసుకునేలా చేస్తాను. అత్తయ్య గారు వెళ్ళిపోయారు. చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా ఆపొచ్చు. యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ కాకపోతే ఇంకేంటో. నైట్ ఏం జరిగిందని? ఫస్ట్ నైట్ నేను జరుగుతుంది, మా శోభనం జరిగింది. నీ మోహన్ చూస్తుంటేనే అర్థమవుతుందిలే. ఏం అర్థమవుతుంది? అక్కడేం జరగలేదని. రాత్రంతా ప్రేమానుభూతులు పొందుతూ నిద్ర లేకుండా అలసిపోయిన మొహం నాది.